శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యర్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 3వ అధ్యాయము అచల లక్షణం నుండి 1వ కందార్థం క్రమ సంఖ్య 32. పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టువలె కదలకుండును బట్ట బయల్ ఇట్టి తిరిగి భవింపాదగును ఎరుక లేక సేవింపాదగును వటి ఆశల చేత పట్టుబడక నోయి గుట్టు దేశికు నోట గట్టిగా దెలసుక భావింపాదగును ఎరుక లేక సేవింపాదగును. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు ఈరోజు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రిందటి అధ్యాయంలో ఈ పరిపూర్ణ బోధ తెలుసుకొనుటకు సాధనా చతుష్టయ సంపత్తి పరుడైన సాధకుడు మాత్రమే అధికారి అనియు, అట్టి సాధకుడైన వ్యక్తి అశరీర సద్గురుమూర్తి పాదపద్మములకు తనను జన్మరహితునిగా చేయమని ప్రార్థించగా గురుమూర్తి దయగలవాడై శిష్యునికి త్రివిధ దీక్షలను సంగి సాధనలతో ఇక పని లేదనియు, ఇకపై ఆ సాధనలు చేయవద్దనియు, అవి విడచి ఈ బోధను చక్కగా శ్రవణ మనన నిధిధ్యాసల చేత గ్రహించవలననియు, బ్రహ్మము సాధనలకు దొరికే సాధ్య వస్తువు కాదనియు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యం అని మొదటి బ్రహ్మసూత్ర ప్రమాణముగా బ్రహ్మను విచారించి తెలుసుకొనవలైననియు కనుక అట్టి అచల పరిపూర్ణ పరబ్రహ్మమును తెలియపరచి తరువాత లేని ఎరుకను విశదీకరించి చివరకు ఆ తెలుసుకునే ఎరుకను లేకుండగా చేయగలుగునని ఆ శిష్యునికి అభయపూర్వకముగా మృదువాక్య భాషణ గురుమూర్తి చేశాను. అందుకు శిష్యుడు సంతోషాంతరంగుండై ఆ గురుమూర్తి పాద పద్మధూలిని తన 2 చేతుల గ్రహించి తన శిరస్సును ధరించి, ఆర్య, నేను ఒట్టి బుద్ధిహీనుడను, నన్ను తరింపజేయగల సమర్థత మీ వద్ద గలదని పెద్దలచే విని మిమ్మలను ఆశ్రయించుచున్నాను కనుక ఆ పరిపూర్ణ పరబ్రహ్మమనగానేదో ఎరుక యొక్క ఉత్పత్తి స్థితి లయములను చెప్పి లేనెరుక లేకుండగా దాన్ని రహితపరుచుకునేదిట్లో ఈ విషయములన్నీ సంశయరహితముగా తెలియపరచండి అని గురుమూర్తితో అనెను.
అందుకు గురుమూర్తి సంతోషముతో అలాగే విశదపరచదను. బోధన మనస్సుకు సూటిగా నాటినది. ఇక చాలు అని నీ నోటి నుండి నీకై నీవు అనే పర్యంతము బోధను సాటు కందార్థ పద్య రూపముగా చెప్పెదను. సరేనా? బోధను సూక్తులతోనూ శృతి ప్రమాణ వాక్యములతో అందుకు తగిన యుక్తులతో చెప్పెదనని శిష్యునికి అభయమిచ్చాను. అందుకు శిష్యుడు ధన్యుడునైతినని సంతోషించి, పదే పదే మీ పాద పద్మ యుగ్మమును తన హృదయ పద్మమునందుంచుకొని పూజించుకొనుచు గురుమూర్తి చెప్పిన విధముగా నడనుడులతో ఉందని గురుమూర్తికి చెప్పుకొనేను ఆ శిష్యుడు. ఇక తదుపరి 3వ అధ్యాయము అచల లక్షణము. అచల లక్షణములో 1వ కందార్థము అనగా క్రమ సంఖ్య 32. లోగడ మొదలు అచలము నెరిగించదా అన్న గురుమూర్తి అన్న విధముగానే శిష్యునికి బోధ చేయుటలో మొట్టమొదటగా అచల లక్షణం అనే అధ్యాయముతో బోధ ప్రారంభించబడుతున్నది. పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టువలే కదలకుండును బట్ట బయల్ ఇట్టి జరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఒట్టి ఆశల చాత పట్టుబడకను ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును. అంటే ఇక్కడ పుట్టుట గిట్టుట లేకను అంటే పుట్టు చావు అను లక్షణములు లేకుండా ఉన్నటువంటిది ఒకప్పుడు పుట్టడము లేదు, ఒకప్పుడు గిట్టడము లేదు. ఈ పుట్టు చావులనే లక్షణములు లేకుండా ఉన్నది. ఈ పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ అనగా పుట్టు చావులు కలిగిన వస్తువుతో ఏమాత్రము సంబంధపడక చట్టువలే కదలకుండును చట్రాయి వలె చలించక ఉండును బట్ట భయల్ పరిపూర్ణ పరబ్రహ్మము. ఇట్టి లక్షణములు కలిగి ఎరిగి గుర్తించి భావింపదగును అంటే గురు ప్రబోధ ద్వారా దృఢపరచుకొనవలెను. ఎరుక లేక సేవింపదగును ఉన్న పరిపూర్ణమును గుర్తించి దాని యందు గుర్తించిన ఎరుక లేనిదని దృఢపరచుకొనవలెను. అంటే పరిపూర్ణ పరబ్రహ్మము జనన మరణములు లేనిదై జనన మరణములతో కూడిన ఎరుక యొక్క జాడ ఎంత మాత్రము తెలియనిదై ఆ చట్రాయి వలె కదలక ఆ కదలిక లేనిదై ఆ సర్వత్రా ఉన్నదని తెలుసుకొని భావించవలెను. మరియు ఇక్కడ ఎరుక లేక సేవింపదగును. ఎరుక లేక సేవించుట అనే రహస్యమును ఒట్టి ఆశల చాత పట్టుబడకను ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును.
అంటే ఒట్టి ఆశల చేత ఆ పట్టుబడక ఆ గురుముఖత గాక తన స్వప్రయత్నము చేతను అసాధ్యం కాదు, అసాధ్యము గాక ఆ గుట్టు అనగా రహస్యము లేక తెలుసుకునే విధానము దేశికు నోట సాంప్రదాయబద్ధమైన గురువు ద్వారా గట్టిగా తెలుసుక అంటే బాగా దృఢపడే వరకు తెలుసుకోవలను. అంటే ఎరుక లేక సేవించుట అనే రహస్యమును ఒట్టి మాటల చేత, అంటే ఒట్టి మాటల చేత అనగా శాస్త్రాదులచే తెలియబడదు గనక ఆ సద్గురుమూర్తి ముఖస్థముగా మాత్రమే తెలుసుకొనవలెను. ఆ విధంగానే బ్రహ్మమును భావింపదగును. ఇక్కడ చట్టువలే కదలకుండును బట్ట భయల్ అనగా చట్టు అనగా చట్రాయి, అంటే నీటిలో మునిగి ఉన్న చట్రాయి, పెద్ద బండ గుండురాయి. ఆ బ్రద్దలు కొట్టుటకు కూడా అంతగా సాధ్యము కానిది, ఎంతో కష్టపడినా గాని అది కదుపుటకు దుస్సాధ్యమైనది. ఏది? చట్రాయి. ఆ చట్రాయి పై నుండి ఎంత మహాప్రవాహము ఎంత వేగముగా ప్రవహించినను ఆ రాయి ఈషన్మాత్రమైనను కదలదు. అయితే చట్రాయి కదులుటకు స్థలం ఉన్నది, అది ఏకదేశీయము. బట్టబయలు అంతటా తానే నిండి ఉండగా కదులుటకు స్థలమే లేదు. ఆ బట్టబయలును కదిలించు వారు గాని సాధనములు గాని లేవు కనుక బట్టబయలు కదులుటకు అసంభవము. మరి చట్రాయి అది కదిలించుటకు స్థలం ఉన్నది, కదులుటకు. ఎందుకు అంటే ఆ బాంబులు కొక్లైన్లు మిసైన్లు పెట్టి దాన్ని పగలగొట్టి తీయవచ్చును. మరి బట్టబయలు అట్లు కాదు కదా. మరి చట్రాయి ఒకప్పుడు కదులును, ఒకప్పుడు కదలదు. ఆ మిసైన్లు పెట్టి కదిలిస్తే కదులుతుంది కనుక దానికి చలాచల లక్షణములు రెండును గలవు. మరి బట్టబయలుకు చలనం ఎప్పుడూ లేదు, అది కేవలం అచలమై ఉన్నది. ఎట్లున్నది అంటే జనన మరణములు లేనిది, ఎట్టి వికారము చెందనిది, ద్వంద్వరహితమైనది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనగా తన గురించి గాని ఇతరము గురించి గాని ఎరిగే లక్షణము లేనిది, అంటే ఎరుగలేనిది, పరిపూర్ణ పరబ్రహ్మము. దీనికి వ్యతిరిక్తమైనది ఎరుక. జన్మాదశ్య యథ అన్నట్లు దీనికి అతీతమైనది పరిపూర్ణము. అంటే ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన, హస్తి నాస్తి కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా అని తెలిపినట్లు ఆత్మకు అతీతమై విలక్షణమై కేవలాత్మ అనగా పరిపూర్ణ పరబ్రహ్మము అయి ఒప్పుచున్నది. అంటే శరీరాత్మలతో కూడిన దేహం ఎప్పుడునూ లేనే లేదు. కనుక ఉన్నదని గాని లేనిదని గాని తెలుసుకున్నటకు ఎవరున్నారు?
ఎప్పుడు ఏ నిర్ణయములు లేనే లేవు అని తెలుపుచున్నది. అవును. పరిపూర్ణ పరబ్రహ్మము ఎరుక జగత్తుల జాడ ఎంత మాత్రము ఎరుగనిదే. ఎత్ర నాణ్యాత్ పశ్యతి ఎత్ర నాణ్యాత్ శృణోతి ఎత్ర నాణ్యాత్ విజానీతే సభూమ అని తెలుపుతున్నది. అంటే ఆ ఆత్మ కన్నా వేరైనది ఏది కనిపించటం లేదో, వినిపించటం లేదో, తెలియబడుట లేదో దాన్నే భూమా అంటారు. అయ్యా. ఈ భూమాతత్వం కన్నా వేరైనదంతా అల్పమైనదే. ఆ భూమా స్వరూపంలో ఉండే అల్పమైన ఇతర వస్తువులకి అంత నాశనం ఉంది. అవును. ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప. అది ఎట్లున్నది అంటే నతత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నోమన నవిద్మోన విజానీమో హతేతదను శిష్య హన్యదేవా తద్విదితా దదో అవిదితాదతి ఇది శుశ్రుమా పూర్వేషాం ఏనస్తత్ వ్యాచక్షురే అన్నట్లు ఆ పరబ్రహ్మని కళ్ళతో చూడలేం, మాటలతో చెప్పడానికి వీలు లేదు, మనసుతో భావించలేము. కనుక దాని గురించి మాకు తెలియదు. ఎట్లున్నది అంటే ఆ పరబ్రహ్మ తత్వము తెలిసిన దానికన్నా భిన్నమైనది, తెలియని దానికన్నా అతీతమైనది అని తెలుపుచున్నది. చట్టువలే కదలకుండును అంటే నీట మునిగి ఉన్న చట్టుబండ కదలిక లేనిదై కనబడక ఉండును. కానీ ఆ నీరు సూర్యరశ్మిచే ఆవిరైపోగా చట్టుబండ కనపడును. అట్లే మాయచే ఆవిరైపోగా అంటే చట్టుబండ కనపడును. అట్లు మాయచే కప్పబడి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మము ఆ సర్వత్రా నిండి కదులుటకు వెలితి లేనిదై ఉన్నది. కానీ ఎరుక యొక్క మాయచే కప్పబడి ఉండుటచే దృగ్గోచరము కాదు. అట్టిది ఆ గురు కరుణచే ఎరుక రహితమై కేవలం ఒక్క పరిపూర్ణ బ్రహ్మమే ఉండును. కానీ గుర్తించే ఎరుక లేదు. అట్టి పరిపూర్ణమును శాస్త్రజ్ఞానముచే కాకుండా గురుముఖత అనగా గురు కరుణ చేత మాత్రమే ఆ బ్రహ్మమును భావించుట. ఎరుక లేక సేవించుట తెలియబడును. ఎరుక లేక అనగా పరిపూర్ణ బ్రహ్మము ఉపాస్య వస్తువు కాదు. అంటే ఉపాస్య వస్తువు అంటే పూజింపబడేది కాదు. పూజింపాలంటే దేన్ని పూజింపాలి అంటే ఒక పటమునో ఒక విగ్రహమునో ఏదైనా ఒక వస్తువుని పెట్టుకొని పూజించాలి. మరి ఆ బయలు ఆ విధమైనటువంటిది కాదు, పూజింపబడేది కాదు. కనుక భావింపదగు. దాన్ని భావించే తెలుసుకో. పూజించాలి అంటే ఎరుకే పూజింపబడే వస్తువు. కనుక ఎరుకను ఎరుకనే సేవింపదగును. అయ్యా. ఎరుక జ్ఞానాజ్ఞాన మిశ్రమము. అజ్ఞాన సంబంధమైన ఎరుకను పూర్తిగా విడిచి అజ్ఞాన స్వరూపమైన ఎరుకను అనగా పరిపూర్ణం యొక్క ప్రతిబింబమే కనుక ధ్యానించేది ఎరుకే. అయిన లక్ష్యభావంగా పరిపూర్ణ బ్రహ్మమే అని ధ్యానించుటయే అన్నిది ధ్యాస. ఇదే ఎరుకలేక సేవించుట. ఒట్టి ఆశల చేత పట్టుబడక ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుకోమని ఈ భావముని
శ్రీ కృష్ణదేశికేంద్రుల వారు హెచ్చరించినారు. అవును. అయినప్పటికీ ఈ తృష్ణ చల్లారుట లేదు. అవును. అది ఇట్టిది అట్టిదని తెలుసుకొనగలుగుదుననుట ఒట్టి భ్రాంతియే. అవును. అవును. అది ఇట్టిది అట్టిదని తెలుసుకొనగలుగుదుననుట ఒట్టి భ్రాంతియే. యథానాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయ జగదస్థితి కో వేద నాస్తి కోనచ నిర్ణయ. అంటే నేను లేకుండా ఉంటే ఎట్లుండునో అట్లే అది శుద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మము ఉండును. నేను లేకుండుట చేతనే అది శుద్ధమని నిర్ణయం. ఎట్లనగా పుట్టనిది చావనిది, మొదలు కొనాలేనిది, ఒకటైన మహత్తు లేనిది, సార్వకాలం ఒక్క తీరుగా ఉన్నది, అస్వజాతే విజాతే స్వగత భేదాలు లేనిది, శరీరము లేనిది, జ్ఞాన కర్మలు లేనిది, నామ రూపాలు లేనిది, శరీర ఆకారాలు కానిది, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం రాకమునుపు ఉన్నప్పుడు ఏమీ లేదు అని అన్నప్పుడు సచ్చినా ఒక్క తీరుగా ఉన్నది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరముతోటి ఏ మాత్రము సంబంధం లేనిది. ఆ నీళ్లలో పరుపు బండ ఉన్నట్లు ఉన్నది. శరీరం ఉన్నా శరీరాన్ని ముట్టనిది. అచలమని ప్రసిద్ధి చేత ఉన్నది. అల్లోపట బయట అనే మర్యాద లేక సమస్తమైన వస్తువుల యందు చలించక దేనిని స్పృశించక ఉన్నది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము తనలో ఉన్నప్పటికీ తాను దేనికి అధిష్టానం కానిది. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరానికి మూలము కానిది, గురుస్వరూపమైనది. కనుకొని అచేద్య, అజాస్య, అక్లేద్య, అశోష్యమైనది. అంటే శరీరాలలో చొర్రనిది, వెళ్ళిపోనిది, అసాధనాసాధ్య పరామర్శరహితమైనది. 25 తత్వాలకు ఆవలిది. అక్షేత్రాక్షత్రజ్ఞ జీవోపాధి లేనిది, తత్వాతీతమైనది, ద్వైతాద్వైత రహిత పరమతత్వమైనది, మహద్వైతమైనది. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము రాకమునుకు ఉన్నప్పుడు లేకపోయినప్పుడు అనేటి సర్వకాలం ఉండేది. అప్రపంచం తనలో ఉన్న ప్రపంచాన్ని ముట్టనిది, సంబంధం లేనిది, తానే తానై ఉన్నది. అక్షరాక్షర విలక్షణమైన ఉత్తమ పురుషుడైనది. ఆ గురుసూచన లేని వారికి కనుక్కోరానిది. ఆత్మ బ్రహ్మకమన గుర్తెరిగే చైతన్యమును ఎరుగనిది. అస్థూల సూక్ష్మ కారణ మహాకారణములనే దేక చతుష్టయమును, అజాగ్రత్త స్వప్న సుషుప్తి తురియములనే 4 అవస్థలును, అవిశ్వ తైజస ప్రజ్ఞ ప్రత్యేగాత్మలనే 4 అభిమానములను కలిసిన 12 ఏమీ లేనిది. ఇంకా పంచప్రాణములను, దశేంద్రియములను, అంతఃకరణ రూపమైన జ్ఞానమును కలిసిన 16 వికారములను లేనిది.
ఈ శరీరమందే శరీరము లేక ఉన్నది. షడ్హింస పురుషోత్తమ అని ఉన్నది. ఈ నామరూపాలు లేని దానికి ఆత్మ అని, బ్రహ్మమని, జ్ఞప్తి అని పేర్లు కల్త గురువులు పెట్టినారు. ఒత్తి లేని దీపము వంటిది. అక్షర పరబ్రహ్మము కంటే వేరైనది. ఈ గుర్తెరిగే చైతన్యం పుట్టకమునకు స్వతా సిద్ధమై చలించక ఉన్నది. సద్గురుముఖత ఎరిగి భావించదగినదే గాని సాధనల చేత సాధ్యము కానిది. ఊహపోహలకు ఊహింపరానిది. అసద్గురు కృపాకటాక్షముల చేతనే సాధ్యమైనది. విచారణ ద్వారా తప్ప ఆశపాశములకు అందనిది. సద్గురుక్త ధర్మ పద్ధతిగా దేశికేంద్రుల ద్వారా గట్టిగా దృఢపరచుకోవలసినదే గాని అన్యథా ఈ గురు గుట్టు ఎవ్వరికి ఎరుకపడదు. అందుకే లేదంటే అంతటా ఉన్నది, ఉన్నదంటే కానరానిది. ఆకాశము వంటిదని శివరామ దీక్షితుల వారు సంబోధించినారు. శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు ఉపాధి రహితాకాశం ఏది కలదో అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ నిరాభాస బ్రహ్మమని, ఇది నిశ్శబ్దమని, ఇదే ఉత్తమఠబయలని విశదీకరించారు. ఇది పరమ రహస్యం. గురుగుహ్యమని సెలవిచ్చినారు. కాబట్టి అట్టిది గురు సూచన ద్వారా మాత్రమే తెలియబడుతుంది. గురువు ద్వారా మాత్రమే ఎరుకలేక సేవింప దగును అనేటువంటి భావమునకు చక్కగా గురుమూర్తి ద్వారా విచారించి తెలుసుకుంటే తెలియబడుతుంది. ఈ కన్నార్థ భావాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా.